బాగా అప్పులు ఎక్కువైపోయింది. భర్త చనిపోయాడు, 2 మగపిల్లలు. ఆ ఏరియాలో ఎలీషా పాస్టర్ గారు సేవ చేస్తున్నారు. డబ్బులు కట్టకపోతే గేదెని తీసుకెళ్తాం, డబ్బులు కట్టకపోతే టీవీ లాక్కెళ్తాం, డబ్బులు కట్టకపోతే బండి తీసుకెళ్తాం అంటారు చూసారా, ఆ టైపోడు. ఎవరు మాట్లాడరేంది? అప్పిచ్చినోడు. అతను వచ్చి ఏమడుగుతాడంటే, ఇప్పుడు నువ్వు నీ భర్త అప్పు చేసి చనిపోయాడు కాబట్టి ఆ డబ్బు కట్టే స్తోమత నీకు లేదు కాబట్టి నీకున్న 2 మగపిల్లల్ని నాకు దాసులుగా ఇచ్చేసేయి, నాతో పంపేసేయి, ఇక నువ్వు అప్పు కట్టాల్సిన పని లేదు. ఆమె ఏం చేశారంటే, ఇక నా భర్త చనిపోయిన తర్వాత నేను మరొక పెళ్లి చేసుకోకుండా ఉంది దేనికి? ఈ పిల్లల కోసం. దేనికి? ఈ పిల్లల కోసం. వీరిని ఎలాగైనా చదివించాలి, పెంచాలి, పెద్ద చేయాలి, గొప్పవారిగా చేయాలి. తండ్రి లేని పిల్లవాడు అని ఎవరు అనకుండా, తల్లే తండ్రి పెంచి పెద్ద చేసింది, గొప్ప చేసింది అని అనేకులు చెప్పుకునేటట్లుగా నాలో కలిగే పిచ్చి పిచ్చి కోరికలన్నింటినీ చంపుకొని ఇన్నాళ్ళు నేను బ్రతికింది ఈ బిడ్డల కోసమైతే, ఆ అప్పులవాడు ఈ బిడ్డలను కూడా తీసుకొని వెళ్ళిపోతాను దాసులుగా అంటా ఉన్నాడు. ఇంక నేను ఎందుకు బ్రతకాలి? ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి? తన పరిస్థితి ఆ రోజు తనకు శూన్యంగా అనిపిస్తూ ఉంది, అంధకారంగా అనిపిస్తూ ఉంది. ఆ ఎలీషా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి విషయమంతా చెప్తే ఆయన ఏమంటారో తెలుసా? నీ ఇంట్లో ఏముంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో ఏముంది అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ పూట, మీ ఇంట్లో ఏముంది? ఏం లేదు. ఏం లేదయ్యా. ఎక్కడ అడుగుతారో, ఎక్కడ లాగేసుకుంటారో, ఎక్కడ తీసేసుకుంటారో అని అసలు అడగక మునిపే ఏముంది మీ ఇంట్లో బ్రదర్, అమ్మా మీ ఇంట్లో ఏముంది అంటే, ఏం లేదయ్యా, నిన్నే ఉన్నాయి మొత్తం, ఏమి లేవు, నిన్నే ఉన్నాయి మొత్తం, నిన్నే ఉన్నాయి మొత్తం, ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదు అంటా ఉంటే ఏమి లేనట్టే ఉంటుంది వ్యవహారం. దేవుని దయ ఉంది, దేవుని కృప ఉంది, పర్వాలేదు 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 అంటా ఉంటే ఇక దేవుడు కృపనిస్తానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమెను అడిగారండి ఆ రోజు, నీ ఇంట్లో ఏముంది? ఆమంటారు, నూనె కొండ ఒకటి ఉన్నది. ఏమన్నారు? వెంటనే పాస్టర్ గారు ఏం చెప్పారంటే, అంతా శూన్యం శూన్యం అనుకుంటున్నావు కదమ్మా, శూన్యం కాదు, ఆ కొండ ఉంది కదా, ఆ కొండలో నూనె ఉంది కదా, నువ్వేం చేస్తావంటే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళు, నీ వీధిలో ఉన్న వారి దగ్గరికి, గ్రామంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళు, ఖాళీ పాత్రలన్నింటినీ అరువుగా తెచ్చుకో, నీ ఇంటి నిండా వాటిని పరు, నీవు నీ కుమారులు మోకరించి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసిన తరువాత ఆ నూనె కొండను పైకెత్తండి, ప్రార్థనా పూర్వకముగా ఖాళీ గిన్నెలలోనికి, ఖాళీ పాత్రలోనికి ఆ నూనె కొండను అలా వంచండి, పాత్రలన్నీ నిండిపోతాయి అని చెప్పాడు. అదే మాట మీకు చెబితే, పాస్టర్ గారు ఇది సినిమా కాదు, ఏంటి సీరియల్ కాదు, ఇది ఇటు వంచగానే రావటానికి రాసిపెట్టిన స్క్రిప్ట్ కాదయ్యా అంటే ఇవి ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి గనక చెప్తే అట్లా. అందుకే ఈ రోజుల్లో మనం దేవుని కార్యాలు అనుభవించలేకపోతున్నాం, పొందలేకపోతున్నాం. ఆ కాలములో జనులు, ఆ జనరేషన్లో ఉన్నవారు ఏం చేసేవారో తెలుసా? దేవుని మాట సేవకుల నోట వస్తే ఇది దేవుని మాటగా భావించి వారు నమ్మి ఆ ప్రకారమే చేసేవారు. అందుకే వారు చరిత్రకెక్కారు, చిరస్థాయిలో వారు నిలిచిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సముద్రం ఎక్కడా, కర్రెక్కడా? కంటికి కనబడుతున్న విశాలమైన సముద్రం నేను మృంగుదునా 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 అన్నట్లుగా నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. దేవుడు అంటాడు, అంత పెద్ద సముద్రాన్ని కర్రతో కొట్టు, పాయలైపోద్ది. మోషే అడిగాడా? సముద్రం ఎంత ఉంది, కర్ర ఎంత ఉంది? ఆమేన్. సముద్రం ఎంత, కర్ర ఎంత అడిగారా? లేదు కదా. అట్లా వాళ్ళు ఏమి
మాట్లాడలేదు. ఆ జనరేషన్లో ఉన్నవారు దేవుని మాట సేవకుల నోటొస్తే వారు గుడ్డిగా నమ్మేవారు, ఆ ప్రకారమే వారు చేసేవారు. అందుకనే వారి జీవితంలో భీకరమైన కార్యాలు దేవుడు జరిగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ పూట దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడే, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నప్పుడే నేను ఈ ప్రకారమే చేయాలి, దేవుని మాట చొప్పున చేయాలి అని ఆశ నీలో కలిగితే అట్టి కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఖాళీ పాత్రలన్నీ తెచ్చారు. నూనె కొండ ఉంది కదా, అసలు మిమ్మల్ని అడిగితే అట్లా ఉంచితే ఒక బొట్టు అయినా వచ్చిద్దో రాదయ్యా అంటారు మీరు. కొంచెమే ఉంది అందులో. ఖాళీ పాత్రలన్నీ తెచ్చారు, పరిచారు, మోకరించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అవును ఆమేనని ఇక ఆ నూనె కుండను అలా పైకెత్తారు. ఖాళీ పాత్రలోకి దాన్ని వంచుతూ ఉండగానే ఒక రహస్య ద్వారం పరలోకంలో నుండి వారి కొరకు తెరవబడింది. ఒక మరుగైన ద్వారం వారి కొరకు తెరవబడింది. అది ప్రవాహము వలె వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వస్తుందో వారికి ఏమీ అర్థం కావట్లేదు. ఆ కొంచెముగా ఉన్న ఆ నూనె కొండలో నుండి ఖాళీ పాత్రలన్నింటినీ నింపగలిగినంత నూనె సమృద్ధిగా వచ్చేసింది. వాళ్ళ అబ్బాయికి ఏం అర్థం కాల, కంగారు అయిపోయింది. వామ్మో, ఈ నూనె ఎక్కడ ఇంత వస్తూ ఉంది ఏంటని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పాస్టర్ గారి దగ్గరికి. ఇంకెందుకు మరలా నా దగ్గరికి వస్తావు, వెళ్ళి ఆ నూనె నమ్మి అప్పు తీర్చేసుకో, ఆ మిగిలిన వాటితో మీరు ప్రశాంతంగా బ్రతకండి. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఆమెకు ఆ పరిస్థితి శూన్యంగా అనిపించింది. ఎలా అనిపించింది? నీకు కూడా అనిపించిందా ఎప్పుడైనా? సమస్యలు పెట్టరేగుతూ ఉన్నప్పుడు, ఇక ఆకాశాన్ని అంటినంత భారం మన భుజాల మీద ఉన్నప్పుడు, ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఒక ఆమె చెప్పారు, ట్యాబ్లెట్లు వాడి ఈ నోటి దగ్గర నుండి గొంతు దాకా పోతొచ్చిందంట. తిందామంటే ఏం తినలేని పరిస్థితి, తినకుండా ట్యాబ్లెట్ వేసుకోకూడదు. తన ఆరోగ్య పరిస్థితి ఆమెకు ఆ రోజు శూన్యముగా అనిపించింది. అట్లా నీ ఏ పరిస్థితి నీకు శూన్యంగా అనిపిస్తూ ఉందో చాలామంది చెప్తా ఉంటారు, లేదు పాస్టర్ గారు, చేదాటిపోయింది పాస్టర్ గారు, క్రిటికల్ అయిపోయింది పాస్టర్ గారు, సీరియస్ అయిపోయింది పాస్టర్ గారు, సమస్య తీవ్రమైపోతుంది పాస్టర్ గారు. జాగ్రత్తగా విను దేవుని వాక్యాన్ని. నీ దేవుడు ఎవరో తెలుసా? ఎంత తీవ్రమైతే అంత తేలిగ్గా అద్భుతం చేస్తాడు. పరిస్థితి ఎంత తీవ్రమైతే అంత తేలిగ్గా దేవుడు కార్యం చేస్తాడు. ఎంత సీరియస్ అయితే అంత సింపుల్గా దేవుడు అద్భుతం చేస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి.